ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల వాళ్ళకున్న త్రిబులేషన్పై వాళ్ళకున్న పవిత్ర భావనాన్ని అప్రవిత్రం చేసేందుకు వైఎస్ఆర్ పార్టీ పూనుకుంది. ఈ పార్టీ ఖచ్చితంగా బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయం. 7 కొండలు కాదు, ఉండేది 2 కొండలు అంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తదుపరి ఆయన తప్పుడు తెలుసుకొని పశ్చాత్తాపడి చెంపలేసుకొని 7 కొండలే అంటూ మరొక జీవం ఇచ్చారు. 7 కొండలు కాదు, ఉండేది 2 కొండలే అని చెప్పిన వైఎస్ రాజశేఖర రెడ్డి గాల్లో కలిసిపోయినాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్ పార్టీ కూడా గాల్లో కలిసిపోయింది. వాళ్ళకు సిగ్గు ఏమీ లేకుండా ఈరోజు 11 సీట్లు ఇచ్చి ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పినా కూడా వాళ్ళు ఈరోజు హైందవ మతంపై దాడి చేస్తున్నారు. ఇది తీరని ద్రోహం. భారతదేశ వ్యాప్తంగా ఉన్న 100 కోట్ల మంది ఈ పార్టీ చేస్తున్న అప్రజాస్వామిక అప్రవిత్ర విధానాలను గమనిస్తున్నారు. ఈ పార్టీ ఖచ్చితంగా హిందువులందరూ రాబోయే రోజులు బుద్ధి చెప్పడం ఖాయం. అంబటి రాంబాబు, అదేవిధంగా బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, అదేవిధంగా మరికొందరు ఆ పార్టీలో ఉన్న చీడు పరుగులు ఈరోజు తిరుమలేశన్పై ప్రత్యక్షంగా పరోక్షంగా వారు తప్పుడు విధానాలను గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళందరికీ ఆ పరమేశ్వరుడు, ఆ వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా వీళ్ళకి బుద్ధి చెప్పడం ఖాయం. వీళ్ళందరూ చేస్తున్న హైందవ వ్యతిరేక ప్రచారాన్ని హిందువులందరూ, దేశవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ తిప్పుకోవడం ఖాయమని చెప్పి తెలియజేస్తున్నాం. ఇకపోతే నిన్నటి దినం అసెంబ్లీలో కాదు, కౌన్సిల్లో వీళ్ళు వెంకటేశ్వర స్వామి పటాన్ని చేతిలో పెట్టుకొని చెప్పులు వేసుకొని ఆ చెప్పులు వేసుకుని చంద్రబాబు నాయుడు అని చెప్పి వీళ్ళు చెప్పులు వేసుకుని పటాలతో తిరిగి వెళ్ళి ఆ స్వామి పవిత్రతకు, ఆ స్వామిని నమ్మే భక్తులకు వీళ్ళు తీరని విధంగా మనక్షోభ కలిగించారు. వీళ్ళందరూ ప్రీ ప్లాన్ గా వీళ్ళందరూ చేస్తున్న ఆ పార్టీ చేస్తున్న విధానాలను రాష్ట్ర ప్రజలే కాదు, భారతదేశ వ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా ఈరోజు ఒక కంటితో చూస్తున్నారు. ఈ పార్టీ ఖచ్చితంగా బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయమని చెప్పి తెలియజేస్తున్నా. రాజంపేట నియోజకవర్గంలో ఈరోజు నియోజకవర్గ కేంద్రంలో కూడా ఇదే సమస్య పైన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటే చెప్తున్నాం, వైఎస్ఆర్ పార్టీ నాయకులకు బుద్ధి తెచ్చుకోండి. హైందవ మతంపై దాడి చేస్తున్న మీరు ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పి తెలియజేస్తున్నా. ఇకపోతే ఇక్కడ ఈ నియోజకవర్గంలో కూడా కొంత గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ను కూడా రాబోయే రోజుల్లో పూడుస్తాం. ఖచ్చితంగా ఒక మంచి విధానంతో అన్ని